హాయ్ ఫ్రెండ్స్, విఐపి ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. తాడేపల్లిగూడెం స్టేషన్ ఎంట్రన్స్ ఇది చూసారు కదా ఎలా ఉందో. ఫస్ట్ టైం మన ఛానల్లో నేను చూపించడం. ప్రస్తుతానికి స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, అందుకని స్టేషన్ ఎలా ఉంది చూసారు. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి విజయవాడ ప్యాసింజర్లో వెళ్తున్నాం. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకి టికెట్ తీసుకున్న తర్వాత విశేషాలు మాట్లాడుకుందాం. ట్రైన్ గురించి తీసుకున్నాం మనం. చూసారు కదా, 25 రూపాయలు అయితే పడింది తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకి. ఇదేమో స్టైర్స్, వెనకాల సైడే మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది, కానీ మనం లిఫ్ట్ వెళ్ళట్లేదు. ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే ఓకే, మనం బాగానే ఉంటాం కదా, మనం స్టైర్స్ ఉపయోగించడం బెటర్. చూసారుగా లిఫ్ట్ అది. నైట్ చూసారా స్టేషన్ ఎలా ఉందో, ప్రశాంతంగా ఉంది. పర్లేదు, మాదిరి క్లీన్గా అయితే ఉంచుతున్నారు. మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి, తాడేపల్లిగూడెం స్టేషన్కి. అదంతా చూసారు కదా, అదంతా ఏమో గూడ్స్, మనకి గూడ్స్ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ అక్కడ జరుగుతాయి, అటువైపు. ఓకే, మనం ఎక్కబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67201 రాజమండ్రి విజయవాడ ప్యాసింజర్. ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది. కాకపోతే అన్ని ట్రైన్స్ ఇప్పుడు లైక్ మనకి ఈవినింగ్ ట్రైన్స్ అంటే తిరుపతి, కాకినాడ, తిరుమల, మెయిల్, అవన్నీ ఆ ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయాక రాజమండ్రి నుంచి ఈ ట్రైన్ అయితే పంపుతాడు అనమాట. ఈ ట్రైన్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ట్రైన్ అంతా ఖాళీగానే ఉంటుంది, మొత్తం ఎవరు ఉండరు సాధారణంగా. మొత్తం ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా మనకి ఆ ట్రైన్స్లోనే వెళ్ళిపోతారు. ప్రస్తుతానికైతే మన ట్రైన్ ఆన్ టైంకి నడుస్తుంది. రాజమండ్రి నుంచి బయలుదేరాక ఈ ట్రైను గోదావరి, కొవ్వూరు, పసివేదల, నిడదవోలు స్టేషన్లో ఆగి తాడేపల్లిగూడెంకి వస్తుంది. మన పక్కనే చూసారా, అది కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. రైలు నంబర్ 1239 హౌరా చెన్నై సెంట్రల్ మెయిల్ 3వ నంబర్ ప్లాట్ఫాములకు వచ్చి ఉన్నది. చెన్నై మెయిల్ వచ్చింది మనకి. చూడండి, ర్యాప్ 7 విజయవాడలో గంట 57 నిమిషాలు లేట్ నడుస్తున్నట్టుంది. ఇంత ఈ టైంకి వచ్చింది, లేకపోతే 6 గంటలకే రావాలి ఈ ట్రైన్. పోతుంది మన మెయిల్. హౌరా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ మెయిల్. మెయిల్ అయితే వెళ్ళిపోయింది. మన ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ట్రైన్ అయితే వస్తుంది, మరి ట్రైన్ చూద్దాం. మనకి ఇప్పుడు డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది ఈ ట్రైను. ఇక్కడ స్కిప్ కొడుతుంది చూడండి.
ఇదివరకు ఈ ట్రైన్ వారంలో 4 రోజులు మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు నడుస్తుంది రష్ వల్ల. సిగ్నల్ అయితే ఇచ్చాడు దీనికి, అందుకే స్కిప్ కొడుతున్నాడు. ఇప్పుడే విజయవాడ నుంచి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ మెమో ప్యాసింజర్ అయితే వచ్చింది 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి. అది 40 నిమిషాలు లేట్గా నడుస్తుంది. రైలు నంబర్ 1725 విజయవాడ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామునకు వచ్చి ఉన్నది. 01 రాజమండ్రి విజయవాడ మెమో స్పెషల్ 3వ నెంబరు ప్లాట్ఫామునకు వచ్చి ఉన్నది. गाड़ी संख्या 6720 राजमंड्री विजयवाड़ा मेमो स्पेशल प्लेटफॉर्म क्रमांक 3 पर आ चुकी है। ट्रेन नंबर 67201 राजमंड्री विजयवाड़ा मेमो स्पेशल हैज arrived on प्लेटफॉर्म नंबर 3। మన ట్రైన్ అయితే వచ్చేసింది. అదేమో అనుకున్నాను కానీ వాళ్ళు కొంచెం రష్గానే ఉంది, చూడొచ్చు. ఈ ట్రైన్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరిపోయాం, చూడొచ్చు. ఇవన్నీ రీడెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అందుకే స్టేషన్ చూసారా ఎలా ఉందో. కంటెంట్ పెద్దగా ఏం కనిపిస్తుంది. స్టేషన్లో నేను చూపించడానికి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చేబ్రోలు. మనకి తాడేపల్లిగూడెం నుంచి చేబ్రోలుకి 16 కిలోమీటర్లు. మరి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం కూడా ఉండదు అసలు. వాళ్ళు కొంచెం రష్గానే ఉంది, కొంచెం లైట్ తగ్గింది. ఈ ట్రైన్ మెమో ట్రైన్స్లో ఇంతే, అప్పుడప్పుడు అలా కరెంట్ ఉంటుంది, వస్తూ ఉంటుంది అప్పటికప్పుడు. మనం వచ్చేసాం చేబ్రోలు. మన ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి మొత్తం 149 కిలోమీటర్లు. అయితే దీనికి 4 గంటల 5 నిమిషాలు అయితే సమయం తీసుకుంటుంది. అలా లైటింగే లేదు స్టేషన్. చూసారా ఎలా ఉందో. అయితే బయలుదేరిపోయాం చేబ్రోల్ నుంచి. చేబ్రోల్ స్టేషన్ కోడ్ CEL. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి పూళ్ళ. అప్రాక్సిమేట్గా 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బాయ్ బాయ్ చేబ్రోలు. పూళ్ళ స్టేషన్ కోడ్ EUA. స్టేషన్ బాగానే ఉంది చూడటానికి. కాకపోతే ఇక్కడ ట్రైన్స్ పెద్ద ఏమి ఆగవు, ఓన్లీ మెమో ట్రైన్స్ మధ్య ఆగుతాయి. పెద్దగా క్రౌడ్ ఎక్కువ రాదు ఈ స్టేషన్ నాకు తెలిసినంత వరకు. అయితే బయలుదేరిపోయాం పూళ్ళ నుంచి. నెక్స్ట్ స్టాప్ మనకి భీమడోలు. అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే వచ్చేసాం భీమడోలు స్టేషన్కి. భీమడోలు స్టేషన్ కోడ్ DMD. ద్వారకా తిరుమల అంటే మనకి చిన్న తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు అయితే ఎవరైతే ఉంటారో భక్తులు, వాళ్ళు ఇక్కడిని ట్రైన్స్ అయితే ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ద్వారకా తిరుమలకి అయితే వెళ్తారు. ఇక్కడ ట్రైన్స్ ఏమి ఆగవు, చాలా తక్కువ ట్రైన్స్ అయితే ఆగుతాయి ఇక్కడ. మనకేంటంటే సింహాద్రి, ఈ మెమో ప్యాసింజర్లు మరియు తిరుమల కోట అవి అలాంటి ట్రైన్స్ ఆగుతాయి. పెద్ద పెద్ద ట్రైన్స్ అయితే ఏం ఆగవు పెద్దగా.
ఈ స్టేషన్లో అందరూ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అయితేనే ఎక్కువ ట్రావెల్ చేస్తారు ఈ స్టేషన్ నుంచి. భీమవరం నుంచి మనకి భీమవరం తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ ఏలూరు. అప్రాక్స్గా 19 కిలోమీటర్లు అయితే ఉంటుంది. లైట్ కదా, ఏం కనిపిస్తుంది. మనం వచ్చేసాం ఏలూరు. వెల్కమ్ టు ఏలూరు. ఏలూరు స్టేషన్ కోడ్ ఈఈ. స్టేషన్ చాలా క్లీన్గా ఉంది. రైట్ ట్రైన్ అయితే వస్తుంది. అయితే బయలుదేరిపోయాం ఏలూరు నుంచి. నెక్స్ట్ స్టేషన్ మనకి వచ్చేది పవర్పేట వస్తుంది. బాయ్ ఏలూరు. పవర్పేట అప్రాక్సిమేట్గా మనకి 2 కిలోమీటర్లు అయితే వస్తుంది. అది కూడా ఏలూరులోనే ఉంటుంది. కాకపోతే ఏలూరు స్టేషన్ అనేది మనకి ఊరు చివరకు ఉంటుంది. పవర్పేట మనకి మెయిన్ సిటీ సెంటర్లో ఉంటుంది. పవర్పేట మనమైతే వచ్చేసాం పవర్పేటకి. పవర్పేట స్టేషన్ కోడ్ ERH. మెమో అయితే వస్తుంది, చూద్దాం ఏమేమో. విజయవాడ రాజమండ్రి మెమో. ఇప్పుడు రాజమండ్రి వెళ్తుంది. రెండు పవర్పేటలో మీట్ అయ్యాయి. విజయవాడ రాజమండ్రి మేము, రాజమండ్రి విజయవాడ మేము. మనమైతే బయలుదేరిపోయాం పవర్పేట నుంచి. నెక్స్ట్ వచ్చే స్టేషన్ మనకు వచ్చి నూజివీడు. అప్రాక్సిమేట్గా మనకి 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది పవర్పేట నుంచి. చూడండి క్రూజింగ్ స్పీడ్ ఎలా ఆడుతున్నాడు. ఇనీషియల్ స్పీడ్ వెంటనే లాగేస్తున్నాడు. ఇదంతా మెయిన్ సిటీలో ఉంటుంది మనకి పవర్పేట. కాకపోతే ప్లాట్ఫామ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. చూసారా ఎలా ఉందో ఏలూరు. లైటింగ్స్తో కలకలాడుతుంది. నూజివీడు స్టేషన్ కోడ్ NZD. మనం బయలుదేరిపోయాం నూజివీడు నుంచి. నూజివీడు నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి గన్నవరం అయితే వస్తుంది. గన్నవరం ఇక్కడ నుంచి 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ట్రైన్ ఏదో వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్. గన్నవరం ముందైతే మన ట్రైన్ అయితే ఆపేశాడు. మెయిన్ లైన్లోనే ఉంది.
ఎందుకో తెలీదు, మరి సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. వచ్చేది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. మనకి ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఇది స్టేషన్ కోడ్ GWM. ఖాళీగా ఉంది స్టేషన్. స్టాప్ వేయడం కూడా వేస్టే. ఇక్కడ ఆగిన తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది విజయవాడకి. అక్కడ సైడ్ కనపడుతుంది కదా, అదే కుడతల మేరీ మాత చర్చి. చాలామంది వ్యక్తులు అయితే వెళ్తుంటారు ఆ టెంపుల్కి. అది కూడా విజయవాడలో ఉంటుంది. తీసుకోవచ్చు. విజయవాడ సిటీలోకి వచ్చేసాం. పక్కనైతే ఏదో ట్రైన్ వెళ్తుంది. ఇది నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ అనుకుంటా. విజయవాడ అవుట్లో ఆగింది. అది నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ కాదు, శేషాద్రి ఎక్స్ప్రెస్సే. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు విజయవాడలోకి వెళ్తుంది, ఎంటర్ అవుతుంది. వెళ్ళిపోతుంది శేషాద్రి. చీకట్లో బోర్డు సరిగ్గా కనిపించలేదు కదా, అందుకని నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఏమో అనుకున్నాను. విజయవాడ జంక్షన్ వచ్చేసాం మనం. విజయవాడ జంక్షన్ స్టేషన్కి. స్టేషన్ కోడ్ BZA. పక్కన విశాఖ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ప్రస్తుతం ఇది భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ అనుకుంటా. విజయవాడ స్టేషన్కి వచ్చాం. మా డెస్టినేషన్కి 3 నిమిషాలు లేట్గా మనం అయితే ట్రైన్ దిగుతుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్లో చూసారు, ఇందాక మనం అవుట్లో చూసిన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో చెప్పండి కామెంట్ చేసి. ఏమన్నా నైట్ కదా, అందుకనే నేను కంటెంట్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. శేషాద్రి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.